ఇందులో హెల్త్ వర్కర్స్ అదేవిధంగా అంగన్వాడీ ఈ ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్ అంటే 23 కావాలి. 108 వాడుకోవడం కరెక్టా? జిల్లా కలెక్టర్ గారికి, డీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సిబ్బందికి 3 కోట్ల మంది భారతదేశంలోని ఫ్రంట్ లైన్ సిబ్బందిలో తెలంగాణ రాష్ట్రంలో 17 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 15,000 మంది. అంటే ఫేజ్ 1లో 15,000 మందికి మనం వ్యాక్సిన్ ఇచ్చిన కార్యక్రమం చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు జిల్లా అధికారులతో, వైద్య సిబ్బందితో, మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు డీసీ ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్ ఏదైతే ఉందో కోవాక్సిన్ అని చెప్పి అది భారత్ బయోటెక్ హైదరాబాద్ కంపెనీ వారిచే తయారు చేయబడింది ఒకటి. అట్లనే కోవిషీల్డ్ అని చెప్పి పూణే సీరం కంపెనీ వారితోటి తయారు చేయబడింది ఒకటి. ఈ 2 మందులు వస్తూ ఉన్నాయి. ఈ 2 మందులు కూడా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడిన అత్యంత ప్రతిభాశీలులైన శాస్త్రవేత్తల కమిటీతోటి పలు దఫాలుగా టెస్ట్ చేసిన పిలుపనే ఇవాళ ఈ వ్యాక్సిన్ పంపించారు. కాబట్టి ఇది టోటల్గా 100% ఫుల్ ప్రూఫ్ వ్యాక్సిన్. ఎవరికి కూడా ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఇది 100% టెస్టెడ్ వన్. భారత ప్రభుత్వం శాస్త్రవేత్తల కమిటీ చేత అప్రూవ్ చేయబడింది. కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. నేను ఫ్రంట్ లైన్ సిబ్బంది కూడా మనవి చేస్తా ఉన్నా, 100% మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ముందుండి కష్టపడి పనిచేసారు కాబట్టి, ఇంకా పని చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి, మీరు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకు మొదలు ఇవ్వాలని చెప్పి మరి భారత సమాజం, అట్లనే తెలంగాణ సమాజం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుకున్నారు. కాబట్టి ఇవాళ మీకు 15,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని 16వ తారీఖు నాడు మొదలు పెట్టబోతా ఉన్నాం. కాబట్టి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్ని, ఈ కరోనా వ్యాక్సినేషన్ని స్మూత్గా జరిగిపోయేటట్టు జిల్లా యంత్రాంగం పూర్తిగా సమాయత్తమైంది, మరి పూర్తిగా తయారై ఉన్నది. కాబట్టి నేను మరొకసారి జిల్లా ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా, ఈ వ్యాక్సిన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి మరి క్వాలిఫైడ్ సైంటిస్టుల కమిటీ తోటి పలు దఫాలుగా టెస్ట్ అయ్యి, ఫీల్డ్లో కూడా టెస్ట్ అయ్యి ఇప్పుడు ఇవ్వబడతా ఉన్నది. కాబట్టి ఇది 100% ఫుల్ ప్రూఫ్ వ్యాక్సిన్. కాబట్టి మరి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.